నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పద్మజక్క. కుత్బుల్లాపూర్‌లో పద్మజక్క అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. మొన్నా మధ్య కాలంలో ఆమె మీద కేసులు పెట్టి మరి చిత్రహింసలు గురి చేసినటువంటి అంశం కూడా కనిపించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఎవరిని వదిలిపెట్టినటువంటి వైనం అంటే గత రెండేళ్ల కాలం పాటు చేసినటువంటి దౌర్జన్యాలు కానివ్వండి, దుర్మార్గమైన చర్యల విషయంలో కూడా అసలు చాలా అంటే చాలా సఫర్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా తను జైలుకి కూడా వెళ్ళొచ్చింది. అయితే ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో తనైతే విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆమెను అడిగి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ నాడి ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తేరా. ఎలా నమస్తే. ఉన్నారు? పర్వాలేదు. బానే ఉన్నాం. రైట్. అయితే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొస్తున్నారు. ఏంటి అసలు పరిస్థితి? అంటే జూబ్లీ హిల్స్‌లో ప్రచారం స్టార్ట్ చేసినట్టు ఉన్నారు. కంటిన్యూషను అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మా గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు కూడా బోరబండకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా విస్తృత స్థాయి ప్రతి ఒక్క ఓటర్ నాడి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి గడప గడపకి వెళ్ళి మన బీఆర్ఎస్ రావటం ఎంత ఆవశ్యకతో వాళ్ళకి చెప్తా. అంటే మన వాళ్ళు వెళ్ళి చెప్తుంటేనే వాళ్ళే డైరెక్ట్ ఎవరైతే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ చేసిన ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులను చెప్పుకుంటూ మన బీఆర్ఎస్ రావడం ఎంత ఆవశ్యకమో ఎంత అత్యవసరమో అనేది ప్రజలే మనకి చెప్తున్నారు. అంటే అలా ఉంది కాంగ్రెస్ పరిపాలన. చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల్ని అడిగినా చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క ఓటర్ నాడి బీఆర్ఎస్ తరపునే ఉంది. రైట్. అంటే బీఆర్ఎస్ విషయం పక్కకు పెడితే గనక ఎట్లేదన్నా కూడా ఓటర్ విషయానికి వస్తే లాస్ట్ 1 మినిట్లో ఓటర్ మైండ్ అనేది ఈజీగా చేంజ్ అవుతుంది. ప్రెజెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఓట్లు వేయాలన్న ఆలోచన కూడా రావచ్చేమో కదా. బట్ అయినప్పటికీ అంటే ఈ మాట మీరేమన్నా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారు? అసలు ఏమన్నారు ప్రజలు? అంటే మీరన్న మాట, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. ఓటర్ గురించి మనం మాట్లాడాలి అని అంటే ఇదివరకు ఉన్న విధానం వేరు. ఇప్పుడు బైపోల్ అంటే ఆల్రెడీ గోపీనాథ్ గారు అక్కడ చేసిన సేవలు కానీ, వాళ్ళ కుటుంబము విశ్వసాయి ఇప్పుడు చేస్తున్న ప్రచారం కానీ, ప్రతి ఒక్క ఓటర్ నాడి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్లాగా, బీఆర్ఎస్ అంటే మా కుటుంబం, మేము బీఆర్ఎస్కే అన్నట్టు. మీరు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి, కాంగ్రెసు కాకపోతే ఇంకొకళ్ళు వస్తే మాకు ఏం ఉపయోగం ఉండదు అన్నట్టు అనుకుంటారేమోనని మీరు నన్ను క్వశ్చన్ అడిగారు. అంటే మీ క్వశ్చన్ మీ ఆలోచన ఒక రకంగా ఇదైనా కానీ కాంగ్రెస్ చేసిన పరిపాలన అయితే ఏదైతే ఉందో దుర్మార్గమైన పరిపాలన, అది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు చేస్తానన్నది ఏదీ చేయలేదు. అంత ఎందుకు నిన్న ప్రచారానికి వెళ్ళి గౌరవ సీఎం గారు ఏమని మాట్లాడతారండి? మీకు సన్నబియ్యం రాదు, మీకు ఫ్రీ బస్సు రాదు, మీకు వచ్చే ఏవైతే మేము పథకాలు ఇస్తున్నామో, వాళ్ళు ఇచ్చింది లేదు పోసింది లేదు కానీ ఇస్తున్నామో అవి మేము బంద్ అయిపోతాయి అని మాట్లాడుతున్నారు. నేను డైరెక్ట్ సూటిగా ఒక క్వశ్చన్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ నాయకుల్ని కానీ, ఇప్పుడు ఈ ఒక్క సీటు లేనంత మాత్రాన ఇవన్నీ ప్రచారం ప్రభుత్వంలో మీరే కదా ఉంటారు. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం అయితే ఇప్పటికిప్పుడు పడిపోదు కదా. కానీ ఇవన్నీ ఎందుకు బంద్ అవుతాయి అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ప్రజల నాడి తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఎట్లాగూ డిపాజిట్ గల్లందవుతుందని అర్థమైపోయింది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రజలను బ్లాక్మెయిల్ చేసో, ఎలాగో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు డైరెక్ట్ చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చూడండి ఒక వారం రోజుల్లో అసలు వాళ్ళ ప్రచారానికి వస్తూ తిరిగి వెళ్తారా, ఏ గల్లీ దాటి వెళ్తారు అంటే బీఆర్ఎస్ క్యాడర్ను కూడా, కార్యకర్తలను పక్కన పెట్టండి, క్యాడర్ కూడా ఎట్లా వెళ్తారు అనేది అంటే భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి అంటే మాకు రాదేమో వచ్చే వాళ్ళకి. ఇప్పుడు చిన్న చితిక వాళ్ళు మనం తెలంగాణలో మ్యాక్సిమము కొంతమందే అర్బన్ ఉంది. మా ఏరియా చూస్తుండగానే జూబ్లీ హిల్స్ అంటే హై అఫీషియల్స్ హై హిల్స్ కాదండి, అది కొంతవరకే ఉంటుంది ప్రజల నాడు. ఇప్పుడు మాకు వై జంక్షన్ కాడి నుంచి బోరబండ కాడి నుంచి మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకే వస్తుంది. ఆ ప్రజలని భయభ్రాంతులను చేసి అరే వచ్చేది కూడా మనకు రాదేమో అన్న ఆలోచనకి గురి చేసి ఎక్కడికైతే ఓట్లు దండుకుందామో అన్న ఆలోచన ఉన్నారు. కానీ అది ప్రతిదీ వాళ్ళు వేస్తున్న ప్రతి అడుగు తప్పే. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రతి విధానం తప్పే. ప్రజలకు మేము ఇచ్చేస్తాం అది చేస్తామని ఆశలు పెట్టారు, దాని మీద నీళ్ళు జల్లారు. అసలు ఎవరికి అందుతున్నాయి అని పథకాలు ఎవరికి అందటం లేదు కదా. ప్రతి ఒక్కళ్ళు అదే కదా చెప్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెడుతున్నారు. దానికి పక్కన పెడితే మాలాంటి వాళ్ళు మాట్లాడితే అరెస్ట్మెంట్స్ చేస్తున్నారు.
ఆడవాళ్ళకి మహిళలకి మేము అది చేస్తాం, మహిళలకి మేము ఇది చేస్తాం అంటున్నారు. ఎవరికి ఏం చేశారు? 2500 వచ్చిందా? స్కూటీ వచ్చిందా? వికలాంగులకు వచ్చిందా? వృద్ధులకు వచ్చిందా? రైతులకు వస్తుందా? అరిగోస. అసలుకి వర్షాలు పడుతుంటే, ఒడ్లు కొట్టుకుపోతుంటే, ధాన్యం కొట్టుకుపోతుంటే, ఒక ఆడబిడ్డ పొలోమని ఏడుస్తుంది. 15 రోజులు అయిపోయింది మా అల్లుడు చనిపోయి. 2,50,000 పెట్టాము, కొట్టుకుపోతున్నాయి, ఏదోటి చెయ్యండి అని కాళ్ళు పట్టుకుంటుంది. వీళ్ళేమో ఇక్కడ ప్రచారం చేస్తా, దోశలేస్తా. పున్నం గారు అన్నిటికన్నా నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే, పున్నం లెటర్ తీసుకెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నారు. వాళ్ళు ఒక స్టేట్కి మంత్రులు, మినిస్టర్స్. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలా? లేదు అని అంటే ఇది ఇంపార్టెంట్ అని జూబ్లీ హిల్స్లో ప్రచారాలు చేసుకుంటా, ఒక మంత్రికి ఇంకో మంత్రికి లెటర్లు ఇచ్చుకుంటా అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం అంటే అపహాస్యం చేస్తున్నారు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్కి వెళ్ళి వాళ్ళే స్వచ్ఛందంగా వెళ్ళి, అమ్మ మాకు చేసింది ఏం లేదు, మీరు ఎవరైనా కానీ ఈ కాంగ్రెస్ని మళ్ళా తీసుకొస్తే మన కొంప కొల్లేరే అని క్లియర్గా డైరెక్ట్గా సామాన్య ప్రజలు కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము తెలంగాణలో. రైట్. అంటే చెప్పండి, యాజ్ ఎ సెటిలర్గా మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మనకు మైనారిటీ ఓట్లు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయో అలాగే సెటిలర్ ఓట్స్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయన్నమాట వాస్తవం. ఎందుకంటే మెయిన్ అదే సెటిలర్స్ విషయానికి వస్తే అక్కడ కమ్యూనిటీ వైజ్గా కానివ్వండి, లేకపోతే అదే సెటిలర్స్ విషయానికి వస్తే కనుక కొంచెం కూలి పని చేసుకునే వాళ్ళే కాకుండా ఇటు సినిమా కార్మికులు జూనియర్ కానీ సీనియర్ కానీ ఇక ఓ పట్లన చూసుకున్నట్లయితే కనుక అసలు ఏకంగా ఒక మినీ ఆంధ్ర అని చెప్పచ్చు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అలాంటి అంటే ఆ ప్రజలు ఏమంటున్నారు అసలు? సెటిలర్స్ ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడ సెటిలర్స్గా ఇంకొక ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ వాయువు పీలుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ గారి జై తెలంగాణ నినాదం అణువణువున ఇంగిపోయింది. తెలంగాణలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ వాదులే. అది పక్కన పెడితే డెవలప్మెంటు అయ్యింది లేదు అనే ఆలోచనే చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్, మెయిన్గా హైదరాబాద్ ఒక రాష్ట్రంగా మనం చూసుకుంటే హైదరాబాద్లో ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్, నీళ్లు నిధులు నియామకాలు కానీ పంచభూతాలు కేసీఆర్ అత్యంత స్వచ్ఛంగా చేసి ప్రజలకు అందించారు. అది ప్రతి ఒక్క జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఓటర్లు కూడా వన్ సైడ్ చేశారు. ఇప్పుడు గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ మీరు అన్నారు మైనారిటీ వర్గాలకి అత్యధికంగా మెజారిటీ ఆఫ్ లెవెల్స్లో ఇచ్చింది పర్సంటేజ్ కేసీఆర్ గవర్నమెంట్ కాదా? కేసీఆర్ గారే కదా. అసదుద్దీన్ గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత బాహాటంగా వీళ్ళు చేసినంత అభివృద్ధి మాకు ఎవరూ చేయలేదు అని చెప్పిన విధానమే కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, నాయకులు అనేవాళ్ళు ఒక్కోసారి వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ మీద ఏదన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ కాంట్రాక్ట్లు, కాలేజీలు, ఇంకొకటి ఉంటాయి. దాని గురించి వాళ్ళు వెనక్కి తగ్గిన ప్రజలు విశ్వసించారు. అంతకు ముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది ప్రజల విశ్వాసం అనేది ఇంకా బలపడింది బీఆర్ఎస్ పైన. కాంగ్రెస్ చేసింది ఏం లేదు, శుద్ధ అబద్ధాలు అనేది ప్రజలు. ఇప్పుడు నేను కార్యకర్తగా కాకుండా ఒక మ్యాక్సిమం ఒక సెటిలర్గానో లేకపోతే ఒక పౌరురాలుగానో తెలంగాణలో బతుకుతున్న ఒక ఆడబిడ్డగాను నన్ను క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను, పార్టీలు వదిలేసేయండి. ఇప్పుడు నేను సమాధానం చెప్పాలి. ఇప్పుడు నన్ను అడుగుతారు బయటకు వెళ్ళినప్పుడు 10 మంది వెళ్ళినప్పుడు, అక్క ఏంటి ఇది మాకు అది రావట్లేదు, మాకు ఇది రావట్లేదు అని అంటే, అమ్మ వెయిట్ చేయండి మన గవర్నమెంట్ లేదు కదా. ఇంక అందుకన్నా మేమేం సమాధానం చెప్పగలుగుతాం? ఏమీ రావట్లేదు వాళ్ళకి. 200 కరెంట్ అన్నారు, లేదు. 2500 అన్నారు, లేదు. ఇంకోటి అన్నారు. చాంతాడు చెప్పారు. 420 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అన్న నెరవేర్చగలిగారా? ఆ ఫ్రీ బస్సు, భార్యకి ఫ్రీ అన్నారు, భర్తకి డబల్ చేశారు. అసలు వాళ్ళు చేసింది వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ప్రజలకైతే క్లారికట్గా అర్థమైంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకి నా విజ్ఞప్తి విన్నపము ఏంటంటే, ఎవరో ఒకళ్ళో ఆలోచన మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్కి వేయకపోతే మనకు వచ్చే ఏమన్నా రావేమో అన్న ఆలోచన ఉంటే, ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళ నాడి పట్టుకున్నట్టు బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి కూడా డైరెక్ట్ సీఎం గారే వచ్చి నిన్న అనౌన్స్మెంట్ చేసిరు కదా. ఆ ఆలోచనలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వచ్చిన ఈ ఒక్క సీటు అంటే మన బీఆర్ఎస్కి వచ్చినా కానీ ఒక్క సీటు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదేం లేదు అంటే క్లియర్గా కనపడుతుంది. నిన్న ఆయన చెప్పినటువంటి మాటలు చూస్తుంటే కక్షపూరితంగా ఆల్రెడీ జూబ్లీ హిల్స్ బైపోల్ అంటే జనరల్ ఎలక్షన్స్లో కొట్టుకొచ్చిన సీటు ఇప్పుడు కానీ మాకు ఓటేయకపోతే ఇవన్నీ కూడా ప్రజలకి కట్ చేస్తాము అన్నట్టు అక్కడ క్లియర్
ఇండికేషన్ చెప్తున్నటువంటి అంశం నైట్ రన్ అంటే సీఎంలో ఆ ఆక్రోశం కనిపించింది. అజారుద్దీన్ గారికి మంత్రి పోస్ట్ ఇవ్వడానికైనా ఇప్పుడే కాదండి, ఇప్పుడే అవసరమా? నిజంగా ఇవ్వాల్సిన వాళ్ళు 2.5 సంవత్సరాలు అయ్యింది, ఇంత టైం లేకుండానా? లాస్ట్ 10 days జూబ్లీ హిల్స్ బైపోల్లో భాగంగా ఇప్పటి వరకు క్యాబినెట్ లో ఒక్క మైనారిటీ మినిస్టర్ లేకపోవడం దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి లాస్ట్ 10 days లో మేము మైనారిటీస్ కి మినిస్టర్ ఇచ్చాము, ఓట్లు వేయండి అని అడగడం అంటే నిజంగా సమంజసమైన అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎంతసేపు ఓట్లు దండుకోవాలి అంటే వీళ్ళ గురించి అయినా కానీ. ఇప్పుడు ఎమ్మెల్సీ రాంతే మినిస్టర్ ఇస్తారా? అవుతుందా? అయ్యేదేనా? ఇప్పుడు నేను ఇచ్చినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చెయ్యి అన్న విధానం కాదా ఇది? అర్థమైన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ముందు ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత నువ్వు మినిస్ట్రీ ఇస్తే, పోనీ మినిస్ట్రీ నేను ప్రమాణ స్వీకారం చేశారు, ఏ మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకి? అంటే ఈ విధమైన పావులు కదపడాన్ని మీరు శ్రీ రకంగా చూస్తారు? అదే వాళ్ళు ఆడేది మొత్తము వైకుంఠపాలి చదరంగం ఆడినట్టు ఆడుతున్నారు. పైనుంచి కింద దాకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడతా ప్రజలను మోసం చేసి, మేము ఎత్తుగడ వేసి ఎట్లయినా కానీ వీళ్ళని చిత్తు చేద్దాం అనుకుంటుంది ప్రజలని, మోసం చేద్దాం అనుకుంటుంది ప్రజలని. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మోసపోయింది కూడా ప్రజలే కదా. అరిగోసపడుతుంది తెలంగాణ. మాలాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ అది పార్టీ తరపున అపోజిషన్లో ఉన్నాము, ఇబ్బంది పెడుతున్నారు అన్న ఆలోచన చేస్తాం. కానీ ప్రజలు ఆక్రోశాలు, ప్రజల ఆర్తనాదాలు, వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు పెడుతుంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది అనేది మనసుకి ఆ మాటలు చెప్పాలంటే. ఇదివరకు నేను చాలా ఎక్స్టెండ్ అయిపోయి ఆవేశంగా, ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే మాట్లాడేవారు. అద్దిస్తా ఇద్దిస్తా కళ్ళు వీగుతా ఇట్లా మాట్లాడేటప్పుడు కూడా మేము కూడా ఆయనకి అట్లానే సమాధానం చెప్పాలి అని చెప్పేసి చాలా ఇదిగా చెప్పేవాళ్ళం. కానీ మాకేమనిపించింది అని అంటే ఆయన విధానమే అంత, పరిపాలన రాదు. ఒక మినిస్ట్రీ చేసుంటాయండి, పరిపాలన వద్దును. మినిస్ట్రీ చేసింది ఎప్పుడూ లేదు. ఏ శాఖ పట్టు ఏంటి అని తెలియదు. సినీ కార్మికులకి ఇది చేసారు. మన దాంట్లో ఉండాల్సిన మంత్రి ఎవరండి? ఉండాలా? ఉండాలి కదా. ఉన్నారా? పోనీ ఉన్నారా? ఆయనే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, అరే బాబు నా శాఖకి నేను లేకుండా ఏంట్రా బాబు అంటే. ఇవన్నీ ఒక స్ట్రాటజీ అంటే ప్రజల నుంచి ఓట్లు దండుకుంటే చాలు, వాళ్ళు ఓట్లు వేస్తే చాలు, తర్వాత ఏది చేసినా కానీ ఏదో గుడ్డి అది ఏమంటారు ఏదో వచ్చాడండి. సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్లో? ఫస్ట్లో ఉండేది. అంటే ఫస్ట్లో నాకు తెలిసి నా విశ్లేషణ ప్రకారం ఏంటి అని అంటే ఒక 40% మౌత్ టాక్ వెళ్ళినా ఒక 30% పీపుల్ ఏంటి అని అంటే ఫోన్ల ద్వారానో ఇతర మీడియా ద్వారానో చూసుకొని వాళ్ళు ఏంటి మంచి చెడు విశ్లేషణ చేసుకొని వాళ్ళు వేసేవారు. మౌత్ టాక్ ఎక్కువ వెళ్తుండే. కొంతమంది నాయకుల గురించి ఒక 20% ఓటింగ్ ఉంటుండే. 100% ఓటింగ్ మన ఎక్కడ ఏ ఎలక్షన్లోనూ 100%, 70% అయితే మా ఎక్కువ అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు అందరు అవేర్నెస్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోల గురించి, సినిమాల గురించి మాట్లాడుకోవడం తక్కువైపోయింది. రాజకీయం అంటే ఇదివరకు చాలామంది పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే నాయకులు, మా జీవితం బాగుపడుతుంది, మా పిల్లల జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఇదివరకు ఒక డ్రైనేజీ పొంగితే ఒక 10 ఫోన్లు వచ్చాయి, కరెంటు పోతే 10 ఫోన్లు వచ్చాయి ఒక ఏరియా మెంబర్గా మేము ఉంటే. కానీ ఇప్పుడు మా రోడ్లే చూడండి పొంగుతున్నాయి, ఏర్లే పారుతున్నాయి. ఫోన్లు చేస్తే ఇప్పుడు ఏరియాకి సరిపడినంత మా జిహెచ్ఎంసీ మెంబర్స్ లేరు, వాళ్ళనైనా ఎంతని ఇబ్బంది పెడతాము. ఎక్కడికక్కడికి పడుకుంది పరిపాలన. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, ఎక్కడ చూసినా బస్తీ దవాఖానాలలో మందులు లేవు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇచ్చారు. కృష్ణాంక్ కన్నా క్లియర్గా చూపించండు, 3 months అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఇది ఇచ్చారు దవాఖానాలలో అని. ఎక్కడ ఉంది పరిపాలన? దేంట్లో ఉంది? దీంట్లో బాగుంది అనేది మాకైతే ఎక్కడ కనిపించట్లేదు. మేము మాట్లాడుతుంటేనేమో ఆక్రోశము ఇది అది అని చెప్పేసి మా మీద ఏ మాట మాట్లాడినా కానీ కేసులు పెట్టడానికి ఎక్కడ దొరుకుతారా వీళ్ళు, ఎక్కడ వీళ్ళని నొక్కేద్దామని చూస్తున్నారు. కానీ మా లాంటి వాళ్ళని నొక్కేసినంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా ఉంటుందా? ఈ స్ట్రాటజీ నిన్న రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏదైతే ఉందో వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు కూడా ఒక ఇంటిమేషన్ లాగా పాస్ చేశాడు ఆయన. ఈ విధమైన బెదిరింపులు ప్రజల్ని భయపెట్టి ఓట్లు ఎంచుకొని గెలవాలి అన్న ఆలోచన అంటే అంత బహిరంగంగా ఎలా
అవతల బీఆర్ఎస్కి ఓటేస్తే మీకు సన్నబియ్యం రావు, బీఆర్ఎస్కి ఓటేస్తే మీకు కరెంట్ ఉండదు, బీఆర్ఎస్కి ఓటేస్తే మీకు సంక్షేమ పథకాలు ఇవ్వము. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసినంత మాత్రాన అక్కడ వాళ్ళు చేసింది ఏమని చెప్పిన అంటే ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్కి ఓటేసిన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు క్యాడరు, ఇప్పుడు ఊళ్ళో ఉన్న క్యాడర్ వాళ్ళు మేము వెళ్ళి రోడ్డు మీద వాళ్ళని ఏమైనా అడగాలి అంటే మమ్మల్ని తంతారని డైరెక్ట్ చెప్పేస్తున్నారు, మొహం మీద చెప్పేస్తున్నారు వాళ్ళు. దాంట్లో అంటే నేను అదే చెప్తున్నాను, వచ్చే దానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులున్న ముఖ్యమంత్రి ఎవరండి? ఇజ్జత్ తీసుకుంటుంది ఎవరండి? ఆయనకు అలవాటైపోయింది బెదిరించి, భయపెట్టి, కొనేసి. ఈ టైప్ ఆఫ్లో రాజకీయాలు ఇప్పుడు నడవు. రాజకీయం అంటే ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే అసలైన నాయకులు. ప్రజల నాడి జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, 4 లక్షల మీ ఓటింగ్ 4 కోట్ల తెలంగాణ ప్రజల అభివృద్ధి పదంలో వాళ్ళు వెళ్ళాల్సిన విధానంలో వాళ్ళ జీవితం మీ చేతుల్లో ఉంది. ఇది క్లియర్ మాట. ఇప్పుడు అజరుద్దీన్ గారికి మంత్రి పోస్ట్ ఎందుకు ఇచ్చారండి? ఒక మైనారిటీ లేరు, ఇది ఇస్తే కనుక మనకు ఓటింగ్ వస్తుంది అంటే భయపడ్డారా లేదా? అక్కడ వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా? అలాగే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు విఘ్నులయ్యి ఈ సీటు బీఆర్ఎస్ కనుక ఇస్తే ముక్కుపిండి కాంగ్రెస్ వాళ్ళ నెత్తి మీద కూర్చొని మీరు మాకు ఇవి రావాలి, ఎందుకు ఇవ్వరు? బాకీ కార్డులు అని పంచారు, బాకీ కార్డులు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి, ఎవరికి ఏమి ఇవ్వాలి, మీకు ఎంత రావాలి అనేది బాకీ కార్డులు కూడా అందరికీ వెళ్ళినాయి కదా. ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ అయ్యారు, తెలియని వాళ్ళకు కూడా తెలిసింది. ఇప్పుడు అన్నీ వస్తాయి, 2500 వస్తుంది, స్కూటీ వస్తుంది, వైఫైలు వస్తాయి, దవాఖానాలు బాగుపడతాయి, డయాలసిస్ సెంటర్లు బాగుపడతాయి. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి మొత్తము, కేసీఆర్ కిట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కళ్ళకి ప్రజల దగ్గరికి, మీ ఒక్కరికే కాదండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద పాల్పోసిన వాళ్ళు అవుతారు. ఇది క్లియర్, ఇది 100% వాస్తవం. బీఆర్ఎస్ రావటము బీఆర్ఎస్ పార్టీ కన్నా తెలంగాణ ప్రజలకి చాలా ఆవశ్యక ఆక్సిజన్ అయిపోయింది. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆక్సిజన్. తెలంగాణ ప్రజల ప్రాణాలు నిలవాలి అంటే, స్వచ్ఛంగా వాళ్ళు బతకాలి అని అంటే బీఆర్ఎస్ రావటం అత్యంత ఆవశ్యకం. ఆడబిడ్డని చూడకుండా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకొంతమంది ఏంటంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం నాటకాలు ఆడుతుంది, ఏడుస్తూ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళే ఏడవమన్నారు అని చెప్పేసి ఒక హేళన చేసినటువంటి మాటలు కనబడతాయి. ఇదే నేపథ్యంలో రీసెంట్గా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా డిస్కషన్లోని నవీన్ యాదవ్ బీఆర్ఎస్ క్యాడర్ని నేను జూబ్లీహిల్స్ గట్ట దాటనివ్వను, ఎవడు బయటకు పోడు అని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బట్ నిన్న అనూహ్యంగా కేటీఆర్ రోడ్ షోలోని మన మాగంటి సునీతమ్మ ఎప్పుడూ తనలో చూడలేదు, అంత ధైర్యం తనలో కనిపించింది. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ లేని లోటు తను తీరుస్తుందేమో అన్నట్టు అనిపించింది కూడా. దీని మీద మీ స్పందన ఏంటక్క అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత గోపీనాథ్ గారికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మేమందరము ఉన్నాము మీకు అండగా అని తెలియజేస్తూ, ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే, నవీన్ యాదవ్ అందరికీ చెప్తున్నాడు ఏమనంటే ఎంఐఎం అనేది ఉండదు, లేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ అనేవాళ్ళు గల్లీ దాటరు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. కానీ అత్యంత హేయమైన చర్య ఏంటి అని అంటే ఒక దండుపాండ్యం లాగా. ఇప్పుడు భర్త చనిపోయి రీసెంట్గా ఇప్పుడు ఆ కుటుంబము ఎలా ఉన్నారు, ఆడబిడ్డలు, చిన్న పిల్లలు, ఆ పాపాల మీద కూడా కేసులు పెట్టుకుంటా. రీసెంట్గా 2 days బ్యాక్ కూడా సునీత గారి మీద ఒక కేసు ఫైల్ అయ్యింది. ఇవన్నీ పెట్టి బెదిరించి భయపెట్టి, కానీ గోపీనాథ్ గారు బయటకు వచ్చారు అని అంటే కుటుంబం అండదండలు లేకుండానే బయటకు వచ్చి ప్రజలు చేయగలుగుతారా? ప్రతి ఒక్కటి కూడా తన భార్య కదా, భార్య చెప్పుకోకుండా ఉంటారా? సలహాలు, సూచనలు అన్నీ ప్రతి కుటుంబంలోనూ. ఇప్పుడు నేనున్నాను, నా భర్త చెప్పకుండా ఉంటాడా ఇలా అని చెప్పేసి? ఎవరైనా ఏ కుటుంబ సభ్యులైనా కానీ ప్రతి ఒక్కళ్ళు పంచుకుంటారు కదా. సునీతమ్మకు ప్రతి విషయం తెలుసు. ఇప్పుడు పిలిస్తే పలికే పీజీఆర్ గారి తర్వాత పిలిస్తే ఆ ఏరియాలో పలికే ప్రతి ఏరియా, ప్రతి స్లమ్ అని కాదు, అర్బన్ కాదు, మైనారిటీ కాదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని సహబంతి భోజనం చేసిన కుటుంబం అది. వాళ్ళని టార్గెట్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. మేము ఆయన అంటున్నాడు కదా ఎలక్షన్లు అని చెప్పేసి ఏదో చేస్తాను, లేకపోతే ఇంకోటి భయపడే వాళ్ళు ఇవ్వలేడు ఇక్కడ, ఇవ్వలేడు. ధమ్కి ఇస్తే భయపడడానికో లేకపోతే ఇంకోటి చేస్తాను, కేసులకే భయపడలేదు. ఉద్యమం టైంలో ఏళ్ళు కాళ్ళు అన్నీ పోగొట్టుకొని ఇప్పటికీ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం. ఎవరు మాకేమి ఇచ్చారు అనేది ఏ రోజు చూడలా. గ్రనేట్ అమీర్పేటలో కేసీఆర్ గారు అంటే అనకూడదేమో,
లేరు ఇక అని చెప్పేసి మేము కాలేజీ నుంచి వస్తున్నాం. లేరు అనేటప్పటికీ కొంచెం అక్కడ కాస్త ఉధృత వాతావరణం కానీ ఏది కానీ మాకు కూడా కాస్త ఆక్రోషం అనిపించింది. ఒక గ్రనేట్ తీసుకొని అంటే వాళ్ళు వేరే వాళ్ళు వేసింది మీ ఇట్లా పెట్టేటప్పుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ అనమాట వచ్చి కొట్టుకుంది రాయి, మొత్తం ఫింగర్ ఊడి పడిపోయింది అక్కడ. అంటే నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చేసి మనా అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇది జూబ్లీ హిల్స్ ఒక్కటే కాదు, తెలంగాణ అంతా మా అడ్డే, మనదే తెలంగాణ. తెలంగాణ అభివృద్ధి జరగాలనే కోరుకుంటున్నాము. ఏ రోజు మాకేం చేశారని ఏ పొద్దు మీరు ఎక్కడైనా గమనించండి, ఎవరైనా అడగండి, ఏ ఎమ్మెల్యే గారిని కానీ ఏ నాయకుడిని కానీ ఎమ్మెల్సీ గారిని కానీ నాకేంటి మాకేంటి అన్న ఆలోచన ఏ పొద్దు మాకు రాలేదు. తెలంగాణ పచ్చబడితే సంతోషించిన వాళ్ళం మేము. నువ్వు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఎదురొచ్చి సమ్మెటలతో బాధినా కానీ చెల్లించని మనుషులం మేము కనుక అనుకుంటే మా నాయకులు కనుక అంటే మీరెక్కడుంటారు? 60 లక్షల కార్యకర్తలం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కేసీఆర్. మేము చెప్తున్నాను కదా, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క కేసీఆర్, అంత ప్రాణం పెడతాం మేము. బీఆర్ఎస్ అంటేనో ఇంకోటంటేనో కాదు, తెలంగాణ అంటే పంచప్రాణాలు. కేసీఆర్ గారు మాకు నేర్పించింది అదే. కేసీఆర్ గారు వచ్చి అంటే మీకు ట్రైన్ చేశారా మీ క్లాస్ కాదు, ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు కరోనా టైంలో ఆయన మాట్లాడితే చాలు అని చెప్పేసి ప్రజలు ఎట్లా అంటే ఆయన కనుసన్నల్లో ఆయన చూసుకొని మేము తెలంగాణ ప్రాణం పెట్టిన వాళ్ళు ఇంకెట్లా ఉంటాం? అంటే నేను అదే ఎక్కువ మాట్లాడితే అది చాలా రెబల్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా ప్రశాంతంగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. నవ్విన అది కాదు కదా, ఇంకొకళ్ళు కాదు కదా, బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు ఏం చేయలేరు. మేము కనుక అనుకుని ఉంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళి మా నాయకులు చాలా ఒత్తిపడతారు మమ్మల్ని. శాంతం 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 అదే శాంతంలో మెయింటైన్ అవుతున్నాం. ప్రశాంతంగా ఎలక్షన్ నడవాలి, ప్రశాంతత అనేది కావాలి. ప్రజలు భయపడొద్దు. ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇంకోటి చేస్తాం. మేము కూడా నోరు తెరిస్తే అది పరిస్థితి చాలా బాగోదు. వాళ్ళు మాట్లాడేదానికి మేము కౌంటర్ ఇవ్వలేక కాదు, వాళ్ళు ఎందుకు దాడులు కూడా చేస్తున్నారు. పాంప్లెంట్ లాకెళ్ళిపోతున్నారు, కండవాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, ఫిజికల్గా దాడి చేస్తున్నారు. అయినా కానీ ప్రశాంతంగా ఎందుకుంటున్నాము అని అంటే జూబ్లీ హిల్స్ అనేది బీఆర్ఎస్ డిపాజిట్లు వాళ్ళకి రాకుండా చేయడానికి ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళము నేను అదే చెప్తున్నాను, కార్యకర్తలకు కానీ నా వాళ్ళకి కానీ మాకున్న క్యాడర్కి కానీ 4 లక్షల ఓటర్ నాడి 60 లక్షల లక్ష్యంగా 60 లక్షల మన కార్యకర్తల లక్ష్యం కావాలి. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తున్నారు, ప్రతి ఒక్కటి ఆ కుటుంబాలు చెప్తున్నాయి మేము బీఆర్ఎస్ సైడే ఉన్నాము అని. అన్నిటికీ మించి మాగంటి కుటుంబానికి కానీ వాళ్ళ ఆడబిడ్డలకు కానీ ఏమైనా తేడా చేశారంటే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుంది. అది నవీన్ యాదవ్ కానీ వాళ్ళ తర్కారి కానీ ఇక్కడ ఉన్నది మీ దండుపాణ్యానికి చెప్పడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆది పరాశక్తులై బయటకు వస్తామనేది ఇది క్లియర్ మాట 100%. కానీ ఓటర్లుగా చెప్తున్నాం కదా, మా కార్యకర్తలు 60 లక్షల కార్యకర్తల లక్ష్యం ఏంటి అని అంటే 4 లక్షల ఆ ఓటర్ల నాడి పట్టుకొని పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చి కాంగ్రెస్కి డిపాజిట్లు లేకుండా చేయడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ అక్క. జై తెలంగాణ.